మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని కృష్ణా జిల్లా ఆత్కూర్ పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. విజయవాడ జైలు నుంచి విజయవాడ ఆసుపత్రికి తరలించారు. వైద్య పరీక్షల అనంతరం కస్టడీలోకి తీసుకున్నారు. భూ వివాదం విషయంలో ఆత్కూర్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీని కృష్ణా జిల్లా ఆత్కూర్ పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. విజయవాడ జైలు నుంచి విజయవాడ ఆసుపత్రికి తరలించారు. వైద్య పరీక్షల అనంతరం కస్టడీలోకి తీసుకున్నారు. భూ వివాదం విషయంలో ఆత్కూర్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. మరిన్ని వివరాలు మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. ప్రసాద్. విజయ చంద్రిక మాజీ ఎమ్మెల్యే వైసీపీ నేత వల్లభనేని వంశీని కేసులు వెంటాడుతా ఉన్నాయి. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు గన్నవరం ఎమ్మెల్యేగా ఉన్న ఆయన తెలుగుదేశం పార్టీ నుంచి గెలిచినప్పుడు కూడా వైసీపీలో మద్దతుగా నిలిచారు. ఆ సమయంలో ఇష్టానుసారంగా అనేక దాడులకి పాల్పడిన సంఘటనలు కూడా జరిగాయి. ప్రధానంగా గన్నవరంలో తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై దాడి ఘటన అప్పట్లో ఆయన కన్సర్న్లో జరిగిందంటూ ఒక కేసు కూడా నమోదైంది. ఆ తర్వాత సత్యవర్ధనకు సంబంధించి కిడ్నాప్ చేసి బెదిరించిన ఆ వైనంపై కూడా ఆయనపై A1 గా ఇప్పటికే రిమాండ్ ఖైదీ కొనసాగుతున్నారు. మరోవైపు ఆ గన్నవరం నియోజకవర్గంలోని ఆత్కూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో భూ వివాదానికి సంబంధించి వంశీ పాత్ర ఉందంటూ శ్రీధర్ రెడ్డి అనే వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదుపై ఉమ్మడూరు పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేశారు. దీనికి సంబంధించి కూడా ఆయన్ని గన్నవరం కోర్టులో హాజరుపరచగా రిమాండ్ కూడా విధించారు. అయితే తాజాగా ఈ భూ వివాదానికి సంబంధించి అసలు ఎంత మేరకు ఏమేమి జరిగిన అంశాలపై, అదేవిధంగా ఈ భూ కుంభకోణంలో అతని వంశీ పాత్ర ఎంతవరకు తెలుసుకునేందుకు 5 రోజులు కస్టడీ కావాలని కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అయితే దీనిపై విచారణ సమయంలో ఇరు వర్గాల న్యాయవాదులు విన్న న్యాయాధికారి ఈ ఒక్కరోజు మాత్రమే వంశీని పోలీసు కస్టడీకి ఇస్తూ ఆదేశాలు జారీ చేశారు. కొద్దిసేపటి క్రితం విజయవాడ జిల్లా జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న వంశీని ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం కంకిపాడు తరలించారు. ఎందుకంటే ఆత్కూరు గన్నవరం నియోజకవర్గం ఉంటూ అక్కడ రాజకీయ నాయకుడిగా ఆయన కొనసాగుతున్న నేపథ్యంలో అభిమానులు కావచ్చు, కార్యకర్త అడావుడు ఉంటుందని భావించిన నేపథ్యంలో ఆయన్ని కంకిపాడు పోలీస్ స్టేషన్ తరలించి విచారిస్తా ఉన్నారు. అయితే దీనికి సంబంధించి మొత్తం ఈ భూ వివాదానికి సంబంధించి వంశీ పాత్ర ఎంతవరకు ఉంది, ఆ రోజు ఎవరెవరు బెదిరింపులు పాల్పడ్డారు, మొత్తం ఇందులో ఎవరు చెప్తే ఈ పంచాయతీ చేశారనే అంశాలపై కూడా వంశీని వివిధ కోణాల్లో విచారణ చేసే అవకాశం ఉంది. దానికి సంబంధించి ఆయన చెప్పిన ఆధారాలకు సంబంధించి కూడా మరి కొంతమందిపై కూడా కేసు నమోదు చేసే అవకాశం ఉందని కూడా చెప్తా ఉన్నారు. ఈరోజు సాయంత్రం 5 గంటల లోపు వరకు కూడా విచారణ చేసి 5 గంటల మళ్ళీ విజయవాడ జిల్లా జైల్లో అప్పగించనున్నారు. అయితే ఇప్పటికే ఈ సత్యవర్ధన్ కేసులో కూడా ఆయన 3 రోజుల పాటు కస్టడీ ఉన్నప్పుడు కూడా పోలీసులకు ఎటువంటి సహకారం అందించలేదని పోలీసులు కోర్టు కూడా విన్నవించారు. ఇప్పుడు ఈ కేసులో కూడా ఆయన నోరు విప్పుతారా లేకపోతే సమాధానాలు దాటవేస్తారనే అంశాలపై కూడా చర్చ అవుతుంది. మొత్తం మీద వంశీని మాత్రం గతంలో చేసిన తప్పులకి 3 కేసులు ఇప్పుడు వెంటాడుతూ జిల్లా జైల్లో రిమాండ్ గా అయితే కొనసాగుతున్నారు. ఇటు సిఐడి కోర్టులోను అలాగే నిన్న SC/ST కోర్టులో కూడా ఆయన వేసిన బెయిల్ పిటిషన్ 2 కూడా న్యాయాధికారి డిస్మిస్ చేసిన పరిస్థితి ఉంది. దీంతో ఇప్పుడు హైకోర్టులోనే ఆయన న్యాయపోరాటం చేసే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. విజయ చంద్రిక. థాంక్యూ ప్రసాద్.